నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేపు ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న పీఎం. ప్రధాని మోదీ పర్యటనపై ఉమ్మడి కర్నూలు జిల్లా కూటమి నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు చంద్రబాబు పిలుపు. విశాఖలో $15 బిలియన్ భారీ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ భారత చరిత్రలోనే ఇది అతిపెద్ద సింగిల్ ఏఎఫ్డిఐ అన్న మంత్రి లోకేష్. ప్రాజెక్టు ద్వారా 1.88 లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడి. కూటమి ప్రభుత్వ రాకతో ఏపీకి పెట్టుబడిదారులు తిరిగి వస్తున్నారన్న ఎమ్మెల్యే బోండా ఉమ. ఇప్పటికే 10 లక్షల కోట్ల ఎంఓయూలు జరిగాయని వెల్లడి. ప్రధాని మోదీ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్స్కు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు శ్రీశైలం, కర్నూలులో భారీ ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ పర్యటనలో సుమారు 13,430 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 2,880 కోట్లతో చేపట్టనున్న కర్నూలు త్రిపులింగ్ స్టేషన్ అనుసంధానం చేసే ట్రాన్స్మిషన్ వ్యవస్థకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 4,920 కోట్లతో ఓర్వకల్ కొపర్తి పారిశ్రామిక కారిడార్లో పనులకు, పాపాగ్ని నదిపై నిర్మించిన వంతెనకు, కుండ్లపల్లి కనిగిరి బైపాస్కు శంకుస్థాపన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపటి శ్రీశైలం, కర్నూలు పర్యటనను కలిసి విజయవంతం చేయాలని కూటమి నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని పర్యటనపై మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లా కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్ర సహకారంతో అనేక పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున లాభం చేకూరుతోందని చెప్పారు. ఏపీలో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో మంగళవారం ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, ఇది చారిత్రాత్మక నిర్ణయమన్నారు. 1998లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రాకతో ఐటీ ఎకోసిస్టమ్ ఏర్పడి నాలెడ్జ్ ఎకానమీకి పునాది పడిందని గుర్తు చేశారు. ఏపీకి గూగుల్ డేటా హబ్ రావటంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ చొరవ ఉందని, గూగుల్ రావడానికి ఐటీ మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ ప్రతినిధులతో సంప్రదించి రాష్ట్రానికి వచ్చేలా చేశారని తెలిపారు. అతిపెద్ద ఏఐ డేటా హబ్ ఏర్పాటుకు $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ముందుకు వచ్చిందని, దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని చెప్పారు. చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ సాధించామని తెలిపారు. $15 బిలియన్ భారీ పెట్టుబడులతో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు చేయబోతోందని వెల్లడించారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో కేవలం డేటా సెంటర్ మాత్రమే కాకుండా ఏఐకు సంబంధించిన అనేక కంపెనీలు కూడా రానున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పరిశ్రమలు వేగంగా స్థాపించబడుతున్నాయని చెప్పారు. గూగుల్ పెట్టుబడుల ద్వారా 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయని పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్లో గూగుల్ ప్రతినిధులు విశాఖకు వచ్చినప్పుడు వారితో సమావేశమై డేటా సెంటర్ స్థలాన్ని చూపించామని, అనంతరం అమెరికా వెళ్లి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిసినట్లు తెలిపారు. నవంబర్లో గూగుల్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కూడా కలిశారని, ఈ పెట్టుబడి సాధనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అనంతపురం, కర్నూలులో పంప్డ్ స్టోరేజ్, సిమెంట్ ఫ్యాక్టరీలు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్, శ్రీ సిటీలో డైకెన్, బ్లూ స్టార్, ఎల్జీ వంటి సంస్థల పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, గోదావరి జిల్లాలో ఆక్వారంగం, ఉత్తరాంధ్రలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సంస్థల పెట్టుబడులు కొనసాగుతున్నాయని వివరించారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. 2014 నుంచి 19 మధ్యలో మీరు ఒకసారి చూస్తే
ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్టిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ, సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో, అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల, 25 టైమ్స్. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. లోకల్ ఎకానమీలో సుమారుగా 48,000 కోట్ల 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మీద. ఇదంతా మీరు చూస్తే మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళని హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి నేను నా కారులో ఆనాడు అక్కడ తీసుకెళ్ళి ఎక్కడైతే ఆ డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది. కరెక్ట్గా ఒక నెలలో తర్వాత నేను యూఎస్కి వెళ్ళా, మీ అందరూ తెలుసు, అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది. ఒక నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తాం జరిగింది. అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలో ఉన్న కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి, కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళు ఆనాడు కోరటం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరలా పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగి తిరిగి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా అన్నారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. గూగుల్ లాంటి కంపెనీ విశాఖను రానుందని చెప్పారు. దీని ద్వారా 1,00,000 కోట్ల పెట్టుబడితో పాటు వేల సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళా పెట్టుబడిదారుల్లో నమ్మకం కుదిరింది. ఇవాళ మళ్ళీ చంద్రబాబు మీద నమ్మకంతో అనేక మంది పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఇప్పటికీ 10 లక్షల కోట్లు ఒప్పందాలు జరిగినాయి. ఈ 16 నెలల్లో 10 లక్షల కోట్లతో పెట్టుబడులు, అనేకమైనటువంటి పెట్టుబడులు. రాబోయే రోజుల్లో ఇంకా అన్నీ కూడా గ్రౌండ్ అయితే ఈ రాష్ట్రంలో యువత ఇక్కడే ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇవాళ ప్రపంచంలోని అతిపెద్దది గూగుల్ డేటా సెంటర్ విశాఖలో సిలికాన్ వ్యాలీ పెట్టి దానికి ఇవాళ అక్కడ వాళ్ళు నిన్నే ఢిల్లీలో ఎంఓయూ కుదుర్చుకురావడం అంటే మామూలు విషయం కాదు. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఐటీలో మోనార్కులు అనుకునే కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఇంకా ఢిల్లీ కానీ, మహారాష్ట్ర, ఇన్నిటిని దాటుకొని ఆంధ్రాకు తీసుకురావటం అంటే అది ఎంత కష్టపడితే వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఈ డేటా సెంటర్లు ఇక్కడ రావటం వల్ల 1,00,000 కోట్లు పెట్టుబడి రావటమే కాకుండా మన పిల్లలకి, చదువుకున్నటువంటి ఐటీ చదువుకున్న పిల్లలకి వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, యువతకి ఉపాధి, ప్రభుత్వ పరంగా మొన్న మెగా డిఎస్సి పెట్టి 17,000 మందికి టీచర్ పోస్టులు ఇచ్చాం. ఇంకా శాయశక్తుల యువత కోసం అన్ని రకాలుగా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ డేటా సెంటర్ అనేది ఒక అద్భుత ఈ ప్రభుత్వ విజయం. ఈ చదువుకున్న పిల్లలు ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళో
హైదరాబాద్ వెళ్ళో లేదంటే ఇతర దేశాలలో ఉద్యోగం చేయాల్సిన అవసరం రాకూడదు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి ఉద్యోగం చేసే పరిస్థితులు కల్పించడమే లక్ష్యంగా ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఆ పెట్టుబడులు పెట్టించి పెద్ద పెద్ద నేషనల్ కంపెనీస్ని, ఇంటర్నేషనల్ కంపెనీస్ని తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మరొకసారి ఈ ఘన విజయం సాధించినటువంటి ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తాం. చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. స్వయం ఉపాధి నిమిత్తం నియోజకవర్గంలో అనేక మందికి ఇప్పటికే తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు పంపిణీ చేశామన్నారు. ఎటువంటి హామీ లేకుండా బ్యాంకుల నుండి లోన్లు ఇప్పిస్తున్నామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ సాంబమూర్తి రోడ్, బావాజీపేట 5వ లైన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట డీమార్ట్ సమీపంలో స్వయం ఉపాధి కార్యక్రమంలో భాగంగా P4 పథకం ద్వారా అర్హుడైన రజక వృత్తిదారునికి ఇస్త్రీ బండిని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని పేద వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు అండగా నిలబడి వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేసి బ్యాంకుల నుండి షూరిటీ లేకుండా 15,000 రూపాయల వరకు రుణాలు పొందే అవకాశం కల్పించామని తెలిపారు. చిరు వ్యాపారులు ఎటువంటి ఆటంకాలు లేకుండా తమ వ్యాపారాలు సజావుగా సాగించేందుకు గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించి ప్రత్యేక వ్యాపార ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ చర్యలతో చిరు వ్యాపారులు రోజుకు 2,000 రూపాయల వరకు సంపాదించే అవకాశం కలుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక పేద వర్గాలకి అండగా నిరంతరం కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చిరు వ్యాపారులకి వాళ్ళు ఏ విఘాతం, ఆటంకం లేకుండా వ్యాపారాలు చేసుకోవడానికి లైసెన్సులు ఇచ్చాం, వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చాం. ఆ గుర్తింపు కార్డులు తీసుకొని చిరు వ్యాపారులు తోపుడు బళ్ళ మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, ఇంకా మరే ఇతర వస్తువులు అమ్ముకునే వాళ్ళు కానీ ఏ బ్యాంకుకి వెళ్ళినా 15,000 రూపాయలు ఎటువంటి షూరిటీ లేకుండా లోన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా ఆ 15,000 కట్టేస్తే 30,000 మళ్ళీ 50,000 ఇచ్చేటట్టు వడ్డీ ప్రభుత్వమే కట్టేటట్టు పెట్టాం. అంతేకాకుండా చిరు వ్యాపారుల్ని ఏ అధికార వేధింపులకు గురి కాకుండా జోన్లు సపరేట్గా పెట్టాం. ఆ జోన్లు సపరేట్గా పెడతాం వల్ల గ్రీన్ జోను, ఆరెంజ్ జోను, రెడ్ జోన్ పెట్టి వాళ్ళ వ్యాపారాలకి ఎటువంటి ఆటంకం లేకుండా చేయటం వల్ల ఇవాళ చిరు వ్యాపారులు 2,000 రూపాయలు ఈజీగా సంపాదించుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా P4లో భాగంగా కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి, చిరు వ్యాపారులకి, పేద వర్గాలకి మా సొంత నిధులతో బళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఈ 16 నెలల్లో 200 పైన తోపుడు బళ్ళు ఇచ్చాం, టిఫిన్ బళ్ళు ఇచ్చాం. మా రజక సోదరులకి ఇస్త్రీ చేసుకోవడానికి ఇస్త్రీ బళ్ళు ఇస్తున్నాం. ఇంకా దేవుడు మాకు ఇచ్చిన శక్తి కొలది ఎంత వీలైతే అంత పేదవాళ్ళకి ఆదుకుంటాం, అండగా ఉంటాం. వాళ్ళ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తాం. పేదరికం లేని సమాజం చూస్తున్న లక్ష్యంగా పనిచేస్తాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి అందిస్తూ ఉన్నాం. పింఛన్ 4,000 రూపాయలు ఇస్తున్నాం. నెలకి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తున్నాం. ఇంతేకాకుండా ఈ కార్యక్రమాలు వికలాంగులకి 3,000 పింఛన్ 6,000 చేసాం. ఇవన్నీ కూడా పేద వర్గాలకు ఉపయోగపడుతూ ఉన్నాయి. నిరంతరం కూడా పేదల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు 27వ డివిజన్లో మా రజక సోదరుడికి డివిజన్ పార్టీ అధ్యక్షుడు దాసర్ జయరాజు, ఇన్ఛార్జి మన నవనిత్యం సాంబశివరావు, సీనియర్ నాయకులు మన నాని కానీ, సురేష్ కానీ, ప్రధాన కార్యదర్శి సురేష్, వీళ్ళందరి ఆధ్వర్యంలో రజకులకి ఉచితంగా మరి ఇస్త్రీ చేసుకునే బండి ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఈ డివిజన్లోనే రజక కళ్యాణ మండపం కట్టించాం. రజక సామాజిక వర్గ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి ఉచితంగా ఇస్తున్నాం. అన్ని రకాలుగా కుల వృత్తులు చేసుకునే బీసీ సోదరుల అభ్యున్నతి కోసం అండగా ఉంటామని తెలియజేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ గూగుల్ ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. గూగుల్ను రాష్ట్రానికి తీసుకురావడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతుందని నాగుల్ మీరా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గూగుల్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ గూగుల్ ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. 1,30,000 కోట్ల భారీ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పడనుందని, ఈ ప్రాజెక్టు వల్ల 1,00,000 మందికి పైగా యువతకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంలో విఫలమైన వైసీపీ ప్రభుత్వం అనేక పరిశ్రమలను వెనక్కి నెట్టిందని ఆయన విమర్శించారు. అమరరాజా వంటి పెద్ద సంస్థలను కూడా బయటకు పంపించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో అవినీతి పెరిగి రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందని నాగుల్ మీరా ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. గూగుల్తో పాటు మరెన్నో పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతుందని నాగుల్ మీరా విశ్వాసం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ తెలుగువాడు గర్వించదగ్గ విషయం, ప్రపంచంలో అతిపెద్ద సంస్థ అయినటువంటి గూగుల్ ఈ రోజున దాదాపుగా 1,31,000 కోట్లు పరోక్షంగా, ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే అమెరికాలో అంత పెద్ద సంస్థ, ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కాకుండా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసుకొని ఆ సంస్థ అమెరికా తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడున్నా గర్వించదగ్గ విషయం. ఇంత పెద్ద సంస్థను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావటంలో నారా లోకేష్ గారు కీలకమైన పాత్ర పోషించాడు. ఇది స్వయంగా చంద్రబాబు గారే నిన్న చెప్పారు. ఆయన అమెరికా వెళ్ళి గూగుల్ సంస్థతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో అనువైన పరిస్థితులు ఉన్నాయి, మీరు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మీకు సహకరిస్తామని చెప్పటమే కాకుండా లోకేష్ గారు పదే పదే మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోడీ గారితో, కేంద్ర మంత్రులతో మాట్లాడి ఇవాళ ఆ సంస్థను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాయనటానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. గత 5 ఏళ్లలో విధ్వంస పాలన జరిగింది. చివరికి ఉన్న అమర్రాజా బ్యాటరీని కూడా పంపించడానికి ప్రయత్నం చేశారు. లూలు కానీ అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్కు 14-19లో ఒప్పందాలు కుదిరినాయి కూడా. వాళ్ళనేదో ఆశించి వాళ్ళు రావటానికి నిరాకరించినటువంటి నేపథ్యం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఈరోజు ఆ సంస్థలన్నీ లూలు కానీ అనేకమైనటువంటి సంస్థలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. సిగ్నేచర్ గోల్డ్ మాస్టర్ పీస్ ఆభరణాలలో ప్రసిద్ధి చెందిన మోక్ష జ్యువెలర్స్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ విజయవాడ పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్లో నూతనంగా ప్రారంభమైంది. 10 ఏళ్లుగా శ్రీదేవి వేమూరి, మధు గార్లపాటి స్నేహితులు యుఎస్లో ఎగ్జిబిషన్లు, విజయవాడ వాసుల కోసం ఫ్లాగ్షిప్ షోరూమ్ను ఏర్పాటు చేశారు. చేతితో చేసిన ఆభరణాలు, సమకాలీన డిజైన్లు తమ ప్రత్యేకత అని ఈ షోరూమ్ను ఆదరించాలని కోరారు. పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్లో సిగ్నేచర్ గోల్డ్ మాస్టర్ పీస్ ఆభరణాలలో ప్రసిద్ధి చెందిన
మోక్ష జ్యువెలర్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, ఏసీపీ దామోదర్, సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, షోరూం నిర్వాహకులు శ్రీదేవి వేమూరి, మధు గార్లపాటి, బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేతితో తయారు చేసిన ఆలయ ఆభరణాలు, సమకాలీన డిజైన్లు, ఆధునిక వజ్రాలు షోరూంలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకురాలు శ్రీదేవి వేమూరి, మధు గార్లపాటి మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం నుండి యుఎస్లో మోక్ష జ్యువెలర్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తొలిసారిగా విజయవాడ నగరంలో ఫ్లాగ్షిప్ షోరూంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గోల్డ్, డైమండ్స్, పోల్ క్యూ, కుందన్ వెరైటీలు ఉంటాయని చెప్పారు. చేతితో తయారు చేసిన ఆలయ ఆభరణాలు, సమకాలీన డిజైన్లు తమ ప్రత్యేకత అని వెల్లడించారు. బ్రైడల్ రూమ్ కూడా తమ షోరూంలో ఉందని, బ్రైడల్కు కావాల్సిన జ్యువెలరీ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. తమ షోరూంను విజయవాడ వాసులు జయప్రదం చేయాలని కోరారు. నా పేరు శ్రీదేవి అండి, తిను మధు. మేమిద్దరం మోక్ష స్టార్ట్ చేసాము. యుఎస్లో లాస్ట్ 10 years నుంచి చేస్తున్నాము, ఎగ్జిబిషన్స్ చేస్తాము అక్కడ. సో ప్రతి మేజర్ సిటీలో యుఎస్లో చేస్తుంటాము. సో ఫస్ట్ టైం ఫ్లాగ్షిప్ స్టోర్ మన విజయవాడలో ఓపెన్ చేసాము. సో విజయవాడ మీకు అందరికి తెలుసు, బిజినెస్ ఎంటర్ప్రినర్స్ అందరు ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. సో మాకు ప్రోత్సాహం ఉంటుందని ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. సో మా దగ్గర అన్ని రకాల వెరైటీ ఆఫ్ జ్యువెలరీ దొరుకుతుంది. సో ఎవ్రీ పీస్ ఈస్ వెరీ యూనిక్ అండ్ హ్యాండ్ పిక్డ్ బై బోత్ ఆఫ్ అస్. తప్పకుండా విజిట్ చేయండి. అండ్ యాజ్ ఎ విమెన్ ప్లీజ్ కమ్ అండ్ ఎంకరేజ్ అస్ టు. థ్యాంక్ యూ. మేము యుఎస్లో మోక్ష 10 years బ్యాక్ పెట్టాము. వీఆర్ ద ఫౌండర్స్, మీ అండ్ శ్రీదేవి. సో ఇప్పుడు విజయవాడకు వచ్చాము. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫ్లాగ్షిప్ స్టోర్ ఇన్ విజయవాడ. సో వీ వాంట్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా ఆల్ వెరైటీస్, ఎక్స్క్లూజివ్ డైమండ్ కలెక్షన్ కానీ ఉన్నాయి, కుందన్ కానీ గోల్డ్ కానీ, వీ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్. ఎవ్రీ పీస్ ఈస్ హ్యాండ్ పిక్డ్. మేమిద్దరం కలిసి హ్యాండ్ పిక్ చేసిన పీస్లు. సో ఎవ్రీ పీస్ లుక్స్ వెరీ యూనిక్. మీకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలంటే యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు మోక్ష స్టోర్ వన్స్ అండ్ సీ, అండ్ దెన్ యూ కెన్ డిసైడ్. అండ్ మీరు చూస్తున్నారు, మా షోరూంలో బ్రైడల్ రూమ్స్ కూడా సెటప్ చేశాము. సో ఇండివిజువల్గా వచ్చి మీ ఫ్యామిలీతో వచ్చి మీకు పర్సనల్గా మేము వాట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ మీకు సజెస్ట్ కూడా చేయగలము. సో తప్పకుండా రండి. అట్లీస్ట్ కమ్ అండ్ విజిట్ us అండ్ సీ అండ్ ఎంకరేజ్ us. విశాఖపట్నంను ఐటీ హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నారని నాగవంశ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు అన్నారు. రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశం మొత్తం గర్వించే విధంగా గూగుల్ లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్కు వస్తే వైసీపీ పార్టీ నాయకులు ఓర్చలేకపోతున్నారని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అనేక సంస్థలు రాష్ట్రాన్ని వదిలి పారిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వంలో యువతకు, నిరుద్యోగులకు మంచి రోజులు వస్తాయని చెప్పుకొచ్చారు. యువతకు ఉపాధి కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకే ఆ రోజున హైదరాబాద్ నగరంలో మరి హైటెక్ సిటీకి కానీ మెట్రో సిటీలుగా చేసినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజున మరలా విశాఖపట్నానికి మేము రాజధాని చేస్తామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం విశాఖ నగరాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు మరి లోకేష్ బాబు గారు ఎంతో కృషితో మరి కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు తీసుకురావాలనే ఉద్దేశంతో మరి నిరంతరం శ్రమిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున విశాఖ నగరానికి గూగుల్ సంస్థ అన్నది రావడం అన్నది చాలా సంతోషం, చాలా ఆనందదాయకం. దాని మీద మరి వైసీపీ నాయకులు అనేకమైనటువంటి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఏమంటా ఉన్నారు, గూగుల్ సంస్థకి దేశము మొత్తం గర్వించే సంస్థ రాష్ట్రానికి వస్తే దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తుంటే వైసీపీ నేతలు స్వాగతించకుండా గూగుల్ క్లౌడ్ సంస్థకు భూములు ఇవ్వకుండా అడ్డుపడి ఆ సంస్థ కూడా తప్పుడు ప్రచారం చేసినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఆ వైసీపీ ప్రభుత్వానికి మరి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి వారు చేస్తున్నటువంటి పనులు ఆ రోజున వారి ప్రభుత్వం 5 ఏళ్లలో మరి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎస్సీలను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు, మైనార్టీలను మోసం చేశారు, మహిళలను కూడా దగా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వాళ్ళు ఈ రోజున నిరంతరం మరి హైటెక్ అంగులతో దిద్దుకున్నటువంటి సంస్థ మన రాష్ట్రానికి రావడం అన్నది ఎంతో సంతోషం. ఎంతో విజయవాడలోని దాసరి భవన్లో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న బస్సు యాత్రకు సంబంధించి వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు, రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు విద్యారంగ సమస్యల పరిష్కారానికి బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విద్యారంగంలో సమస్య ఉన్నటువంటి పరిష్కరించి మేము పూర్తిగా విద్యార్థులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అధికారం రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది పేద వర్గాల విద్యార్థులకి ఉన్నత పీజీ విద్య కానివ్వండి లేదా ఎంబీబీఎస్ విద్యను కానివ్వండి దూరం చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉందని చెప్పని ఏఐఎస్ఎఫ్గా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే జీవో నెంబర్ 107, 108 వల్ల ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 50% సీట్లను గత ప్రభుత్వం అమ్ముకుంటా ఉంది. మేము అధికారంలోకి వస్తే అమ్ముకోమని చెప్పని సాక్షాత్తు నారా లోకేష్ గారు ఆగస్టు 16, 2023 సంవత్సరంలో మంగళగిరి నియోజకవర్గం చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో జీవో నెంబర్ 107, 108 రద్దు చేయకపోవడమే కాకుండా మెడికల్ కళాశాలలు మాకు అవసరం లేదు, మేము నడిపించలేము, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒక పక్క రాజ్యాంగబద్ధ పదమైనటువంటి రాష్ట్ర స్పీకర్ గారేమో అయ్యన్న పాత్రుడు గారేమో అసలు నా జిల్లాలో మెడికల్ కాలేజీ పర్మిషన్ ఉందా అంటారు. ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారేమో ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు ఉన్నాయా అని ప్రశ్నిస్తారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రైవేటీకరణ చేయడం వల్లనే లాభం అయితే పేదలకని చెప్తూ ఉంటారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణ చేస్తే ఈరోజు మెడికల్ కళాశాలలో సీట్లని పేద వర్గాల విద్యార్థులకి ఫ్రీగా ఇస్తారా? ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 22వ తారీఖు నుంచి ఈ నెల నవంబర్ 12వ తారీఖు వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర బయలుదేరుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి డబుల్ ఇంజన్ సర్కారుకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తమ యొక్క మేనిఫెస్టోను భుజాన వేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి, తల్లిదండ్రులకు యువగలం పాదయాత్ర ద్వారా హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చకపోగా ఇవాళ ఉన్న ప్రభుత్వ విద్యను, రావాల్సినటువంటి విద్యార్థి హక్కులను అటు మెడికల్ విద్యలో కావచ్చు, ఇటు టెక్నికల్ ఎడ్యుకేషన్లో కావచ్చు, లేకుంటే ప్రాథమిక విద్యలో కావచ్చు, వీటన్నిటినీ కాపాడాల్సినటువంటి, అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకుంటా ఉన్నారు. లేకపోతే పూర్తిగా కార్పొరేట్లకు అప్పచెప్తా ఉన్నారు. వాటికి నిదర్శనమే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానం ద్వారా ఇవాళ అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక బూటకపు స్కీమును తీసుకుని వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా విద్యాశాఖ మంత్రికి, కూటమి ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేపు ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న పీఎం. ప్రధాని మోదీ పర్యటనపై ఉమ్మడి కర్నూలు జిల్లా కూటమి నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు చంద్రబాబు పిలుపు. విశాఖలో $15 బిలియన్ భారీ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ భారత చరిత్రలోనే ఇది అతిపెద్ద సింగిల్ AFDI అన్న మంత్రి లోకేష్. ప్రాజెక్టు ద్వారా 1.88 లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడి. కూటమి ప్రభుత్వ రాకతో ఏపీకి పెట్టుబడిదారులు తిరిగి వస్తున్నారన్న ఎమ్మెల్యే బోండా ఉమ. ఇప్పటికే 10 లక్షల కోట్ల MOUలు జరిగాయని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ S News.